నమస్తే అండి, నా పేరు అరవింద్. మాది రాయపల్లి తాండా, జైరాబాద్, సంగారెడ్డి డిస్టిక్. అయితే మేము ఇక్కడ చూడొచ్చు, మీరు ఏటీఎం మోడల్ లో ఫార్మింగ్ చేస్తున్నాం అనమాట. 35 గుంటస్ లో ఏటీఎం మోడల్ ఫార్మ్ చేస్తున్నాము. అయితే ఇందులో భాగంగా మేము టమాటా ఒకటి, మళ్ళీ 2 రకాల వంకాయలు ఎంచుకున్నాము. దాంతో పాటు బెండి ఎంచుకున్నాము, మిరప ఎంచుకున్నాము, మళ్ళీ గోర్చిక్కుడు ఎంచుకున్నాము. అదే ఎట్లా ఎంచుకున్నాం అనేది మీకు ఒకసారి చెప్తాను నేను. ఫస్ట్ అనేది మనం సాయిల్ ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఇందులో షుగర్ కేన్ ఉండే, షుగర్ కేన్ ని ఆ వేస్టేజ్ అంతా లోపలిని దున్నేసినాము. తర్వాత నవధాన్యాలు వేసుకుని అదంతా దున్నేసినాము. దాంతో పాటు ఆవు పేడతో చేసిన స్లరీ ఉంటే మా దగ్గర, అది కూడా వేసేసినాము. మళ్ళీ కొన్ని ప్రొడక్ట్ ఇప్పుడు పల్లి చెక్కలు గానీ అవి కూడా వేసినాము. అదంతా చేసుకుని మొత్తం సాయిల్ దున్నేసుకున్నాక బెడ్స్ ప్రిపేర్ చేసుకున్నాం. బెడ్ వచ్చేసి 4 ఫీట్ బెడ్ ప్రిపేర్ చేసుకున్నాం. 4 ఫీట్ బెడ్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు వంగకు మధ్యలో 8 ఫీట్ ఉండాలని చెప్పిర్రు. 8 ఫీట్ ఉండాలన్నప్పుడు ఈ మధ్యలో 4 ఫీట్ ఒకటి బెడ్ వేస్ట్ అవుతుంది. దీని మీద ఊరికే ఎందుకు దీన్ని కూడా యూజ్ చేసుకుందాం అనే ఉద్దేశంలో దీంట్లో మనం ఏం చేసినామంటే ఇంటర్ క్రాప్ చేసుకున్నాం అనమాట. చూడొచ్చు ఇక్కడ మీరు బెండా ఉండొచ్చు. ఇది బెండా. ఈ బెండాకు 3 ఫీట్లు తీసుకున్నాము. మధ్యలో అనేది మిర్చి తీసుకున్నాం. మిర్చి అనేది ముడత వచ్చింది మనకు. దాంతో పాటు ఈ వరుస ఇక్కడ లైన్ వచ్చేసి గోర్చిక్కుడు తీసుకున్నాము. ఇక్కడ లైన్ వచ్చేసి గోర్చిక్కుడు తీసుకున్నాం. ఈ విధంగా ఇక్కడ తీసుకోవడం అంటే ఒకవేళ వంకాయ వచ్చేలోపు గోర్చిక్కుడు అనేది 40 డేస్ కు మనకు 35 నుంచి 40 డేస్ లో ఈల్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ ఈల్డ్ తీసుకోవచ్చు. మళ్ళీ వంకాయ కూడా మొక్క చిన్నగా ఉంటది. అది 3 ఇయర్స్ వచ్చే క్రాప్. ఆ వంకాయ మొక్క ఈ బెడ్ వరకు రానికి ఒక 6 నెలలు లేకుంటే 8 నెలలు పడుతుంది. ఆ లోపు మనం ఈ క్రాప్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఏటీఎం మోడల్ లో మధ్యలో ఇంటర్ క్రాప్ పెట్టుకొని దీనికి ఏటీఎం మోడల్ అని పేరు పెట్టడం జరిగింది. అయితే మాకు గోర్చిక్కుడు మీద మంచి ఇన్కమ్ వచ్చింది. అదే విధంగా మిర్చి వచ్చేసి మనకు ముడత వచ్చినప్పుడు మనం మిర్చిని ఎక్కువ పట్టించుకోలేము. ఎందుకంటే మిగతా ఇన్కమ్ వస్తుంది కదా. మనకు మెయిన్ క్రాప్ వంకాయ కాబట్టి ఇందులో బెండ అనేది కూడా మంచి ఇన్కమ్ వస్తుంది. ప్రెసెంట్ అయితే 30 కిలోల బెండ వస్తుంది డే బై డే. మళ్ళీ గోర్చిక్కుడు వచ్చేసి చాలా మంచి వచ్చిందండి. నిజంగా చెప్పాలంటే గోర్చిక్కుడు ఒక 40,000 దాకా అనేది మేము గోర్చిక్కుడునే క్యారీ చేసుకోగలుగుతున్నాము. ఇప్పుడు 30 కేజీ బెండ వచ్చేసి అది కూడా లోకల్ మార్కెట్ లో అమ్ముకుంటున్నాం. మేము మార్కెట్ కి వేస్తే రేట్ తగ్గుతుంది. మళ్ళీ ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్ అనేది అందరికి అందాల ఉద్దేశంతో లోకల్ మార్కెట్ లో కూర్చొని అమ్ముకుంటున్నాం కాబట్టి బెండ కూడా మంచి రేట్ ఉంది. బెండ కూడా అమ్ముకుంటున్నాము. మళ్ళీ టమాటా కూడా ఉంది మాకు. ఈ విధంగా అంటే ఏటీఎం మోడల్ ఎంచుకోవడానికి ఇది ఒక రీజన్. మళ్ళీ వంకాయ తోటి సపరేట్ ఇన్కమ్ అదొకటి ఉంది. మళ్ళీ మేము దీనికి గ్రోత్ కు అనేది మేము ప్రతిదీ కూడా ఆర్గానిక్ వాడుతున్నాం ఇప్పటి వరకు. ఇందులో పురుగులు ఆర్గానిక్ చేయాలంటే పెస్ట్ కంట్రోల్ చేయడం చాలా కష్టం అండి. ఒక చిన్నగా మీరు ఏడన్నా ఒక 1 వీక్ ఒక 10 డేస్ అట్లా కూడా మీరు పొలం వదులుకుంటే ఇక మొత్తం చేనే వదులుకోవాల్సి వస్తుంది. మేము 3 రోజులకు 4 ఒకసారి స్ప్రే చేస్తూ ఉంటాము. అది ఏంటంటే బేకింగ్ సోడా గానీ, పీటీ పౌడర్ గానీ, ఇట్లా మళ్ళా నీమ్ డైరెక్ట్ ఆయిల్ స్ప్రే చేయము. వేప పిండిని బాగా నీటిలో ఊరబెట్టినాక దాని రసం అనేది మొత్తం నీటిలో తిరిగినాక ఆ నీళ్ళలో పీటీ పౌడర్ మళ్ళీ గ్రోత్ ప్రమోటర్ కలిపి మేము స్ప్రే చేస్తాం అనమాట. మా దగ్గర సిజిపి అనే గ్రోత్ ప్రమోటర్ ఉంది. అది స్ప్రే చేస్తాము. దానిలో మంచి ఈల్డ్ ఉంది. ఎప్పుడంటే మళ్ళీ స్టిక్కీ ప్యాడ్స్ అతక పెడతాము. జిగురట్టలు, మళ్ళీ ఫిరమిన్ ట్రాప్స్, సోలార్ ట్రాప్స్, ఈ విధంగా దాంతో మేము పురుగు నుండి కూడా నివారించుకుంటాం. ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ఇప్పటివరకు అయితే పురుగు సమస్య తక్కువనే ఉంది మాకు. ఒకసారి చాలా పురుగు వచ్చినప్పుడు మేము ఏం చేసినామంటే మొత్తం వంకాయ ప్రతిదీ పూత అంటే చిన్న పింజతో సహా తెంపించి పక్కకు పడేసినాము. కొత్తగా స్ప్రే చేసుకున్నాం అన్నమాట. ఆ విధంగా అంటే పురుగును ఆ విధంగా కంట్రోల్ చేస్తున్నాము. ఇక బెండకు వచ్చేసి ఇది పౌడర్ మిల్ దీనికి వచ్చినా కానీ దీనికి ఇప్పుడు మెయింటైన్ చేస్తే అంత ఎక్కువ ఇది అవుతుందేమో. మెయిన్ క్రాప్ కాదు కదా కాబట్టి ఇంకా 15 రోజులు అయితే ఈ పంట పోయినప్పుడు మన దీనికి ఎందుకులే, దీనికి చేద్దామని దీనికి ఏం పట్టించుకుంటలేదు నేను. ఈ పౌడర్ మిల్లికి సపరేట్ స్ప్రే చేయడం ఎందుకులే అని ఆపేసిన అనమాట. ఉన్న వాస్తవం అయితే చెప్తున్నాను మీకు నేను. కానీ క్రాప్ బాగా వస్తుంది. మీరు చూడొచ్చు, బెండ అయితే బాగా వస్తుంది, మంచిగానే వస్తుంది. ఇది దేశీ వెరైటీ అనమాట. ఇది హైబ్రిడ్ వెరైటీ అంటే ఇంకా మీకు ఇబ్బంది కలుగుతుండేనేమో. దేశీ వెరైటీ ఈల్డ్ బాగానే ఉంది. మా సాయిల్ కూడా మంచిగా రెడీ చేసుకున్నాం అనమాట. మిర్చి వచ్చేసి మిర్చిలో ఏం ఇన్కమ్ లేదు, అయినా కానీ మిర్చిని ఇడిచిపెట్టినాము. అయితే రీసెంట్ గా మేము మా సార్ చెప్పడం వల్ల మా గురువు గారు చెప్పారు మిర్చి మీద మనం ప్రయోగం చేద్దామని చెప్పారు. చేస్తున్నాం. అది మిర్చి కూడా ప్రయోగం చేస్తే అది సక్సెస్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో దాన్ని ఏమేమి చేసినాం అనేది చెప్తాను నేను. అవి యాక్చువల్లీ మిర్చిని వదిలిపెట్టేద్దాం అనుకున్నా నేను. మిర్చి చెట్లు రావు, ఇక వదిలిపెట్టేద్దాం అనుకున్నా. కానీ చూద్దాం, దానికి ఎట్లైనా మన ఇంటర్ క్రాపే కదా అన్నట్లా ప్రయోగం చేస్తున్నాము. వస్తుందా రాదా అనేది చూడాలి. ఇక ఇంటర్ క్రాప్ చేయడం వల్ల మాకు బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మేము మెయిన్ క్రాప్ వంకాయ వేసుకున్నాం అనుకోండి. వంకాయ 8 ఫీట్ కు వేసుకోవాలి. వరుసకు 8 ఫీట్. ఈ మధ్యలో వర్షాలు ఉండేది కాదు. ఇప్పుడు వంకాయ హార్వెస్ట్ అవుతుంది కానీ అది ఎంత 100 రూపాయలకు కవర్ పోతున్నది. 5 రూపాయలు కూడా కవర్ పోతలేదు. తెంపిన కూలి కూడా వస్తలేదు. ఇప్పుడు అలాంటప్పుడు మా ఫ్యామిలీకి ఎటన్ అయ్యేది, కష్టం అయ్యేది. కాబట్టి నేను ఇది ఎంచుకోవడం వల్ల మాకు గోర్చిక్కుడు మాకు మంచిగా వచ్చింది ఈల్డ్. ఆ గోర్చిక్కుడు అమ్ముకోవడం వల్ల మాకు ఎంతో కొంత ఇన్కమ్ వచ్చింది. మళ్ళీ బెండి ఇన్కమ్ వస్తుంది. ఈ మిర్చి కూడా మొక్కలు నాశనం అయినా గానీ ఒక 4-5 కిలోల మిర్చి వస్తుంది తెంపుతే. అది కూడా అమ్ముకోగలుగుతున్నాం. అంటే మేము ఇప్పుడు ఎప్పుడైతే జూలై ఎండింగ్ నుంచి ఎప్పుడైతే దానికి రేట్ ఉంటుందో ఆ రేట్ వచ్చే లోపు ఈ ఇంటర్ క్రాప్ తోటి అనేది మంచి ఆదాయం పొందినాం
అనమాట. మేము ఒకటే క్రాప్ వేసుకుంటే చాలా లాస్ అయ్యేది. ఇప్పుడు మిర్చి ఒకటే క్రాప్ వేసుకుంటే ఒక మొక్కకు ముడత వచ్చింటే అన్ని మొక్కకు ముడత వచ్చేస్తుంది, ఒక మొత్తం ముడత వచ్చేస్తుంది. ఆ విధంగా అట్లా ఉండకుండా మీరు ఇంటర్ క్రాప్ పెంచుకోవడం వల్ల చాలా ఇది అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ గోర్చిక్కుడు అనేది ఎంత ఎత్తు పెరిగింది చూడండి మీరు. అది కింది నుంచి హార్వెస్ట్ అయికుండానే వచ్చింది ఇట్లా ఈ విధంగా ఇంత హైట్ దాకా హార్వెస్ట్ అయింది. ఇంకా మేము దీన్ని అయితే ఇంకా మెయింటైన్ చేయలేము. ఇట్లా పైన కట్టింటే మాత్రం ఇది ఇప్పటికి కూడా మంచిగా వస్తుండేనేమో, అట్లా చేయలేదు మేము. ఈ విధంగా రైతు అనేది ఒక పంటకి వెళ్లకుండా వీలైన మట్టుకు ఇంటర్ క్రాప్ గా అంటే ఒక ఎకరం ఎంచుకుంటే దానికి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క పంట. ఇప్పుడు ఒకటే పంట వేస్తే ఒక రోగం వచ్చింటే మొత్తం పంట అంతా నాశనం అయిపోతుంది. దానివల్ల రైతు లాస్ అవుతాడు అనమాట. ఎలాంటి ఇన్కమ్ ఉండదు. నాకు వంకాయ మీద ఇప్పటి వరకు ఎలాంటి ఇన్కమ్ లేదు. వంకాయ ఉన్నదంటే ఉన్నదంతే. ఇంకా జూలై నుంచి స్టార్ట్ అవుతుందా ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఇంకా నేను చెప్పాలి ఇక దీని గురించి. కానీ వీటి మీద అయితే మంచిగా ఇన్కమ్ ఉంది నాకు. ఇప్పటి వరకు బాగానే అయిందండి. ₹1,00,000 వరకు నేను ఇప్పటి వరకు దీన్ని ఈ 35 గుంటస్ లో ₹1,00,000 వరకు అమ్ముకోగలిగిన అనమాట.